Recording in progress. Recording in progress. Recording in సార్ రెడ్డి గారు progress. సార్ సార్ వాయిస్ చెప్పండి. రిపీటెడ్ గా వినపడుతుంది. ఇప్పుడు అంటే నాకు 2 ఫోన్లు పక్కన ఉన్నాయండి. నా రికార్డింగ్ కోసం ఒకటి పెట్టాను, తీసేయాలండి. రెండోది ఆపేసాను. ఓకే ఓకే అంటే ఓకే నాకు రికార్డింగ్ ఇప్పుడు పెట్టడం కోసం ఓకే రెండో ఫోన్ కూడా ఆన్ చేసేయాలండి, తీసాను ఇప్పుడు. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు బాగుంది సార్, ఆ, ఇప్పుడు బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే. క్లాస్ స్టార్ట్ చేస్తాం సార్. చేయండి. ఇందాక డిస్కనెక్ట్ అయింది కదా, కంటిన్యూ చేస్తాం. అది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మళ్ళీ రీజాయిన్ అయినందుకు అందరికీ థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం ఈ హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేద్దాం. ఇందాక మనం ఒక విషయం మీద తెలుసుకుంటూ ఉన్నాం. అదేంటంటే ఆధ్యాత్మిక స్థాయిలు లేదా తలార గురించి మీరు వివరించగలరా అని డోలరెస్ గారు ఆ సోల్ని అడిగినప్పుడు, ఒక పిరమిడ్ ఇలా ఉంటుంది, కిందకి కోణం ఉంటుంది. ఈ పిరమిడ్ అనేది అనంతమైనటువంటి విశ్వం. ఈ స్క్వేర్ అనంతమైనటువంటి విశ్వం. ఈ కోణం మానవులు నివసించే స్థలాలు. ఇక్కడ నుంచి మానవుడు జర్నీ మొదలుపెట్టి ఇలా ప్రయాణం చేసి ఈ అనంతమైనటువంటి విశ్వం అంటే దివ్యత్వం, దైవానికి సంబంధించినటువంటి ఈ స్థాయికి ఒక అంశాత్మ ఎదగాలి. ఒక అంశాత్మ నుంచి దివ్యాత్మ స్థాయికి ఎదగాలి. ఈ ప్రయాణం కొన్ని వందల జన్మలు పడుతుంది. ఇక్కడ నుంచి మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఎన్నో స్థాయిలు, ఎన్నో తలాలు దాటుకుంటూ ఈ అనంతమైనటువంటి చైతన్యం, దివ్య చైతన్యం తాను కూడా దివ్యాత్మగా మారేటటువంటి ఒక సమయం అనేది వస్తుంది. అయితే ఈ చైతన్యం పెంచుకోవడానికి 7వ తలానికి సంబంధించిన వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అర్థమైందా మాస్టర్స్? 7వ తలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు మన మీద. అనంతమైనటువంటి ప్రేమతో, కరుణతో. ప్రేమ చాలా ముఖ్యమైనది మాస్టర్స్. అయితే ఇందులో మనం కావాలని కోరుకునేది మానవ జన్మ అని వాళ్ళు చెప్తున్నారు. మనం మానవ జన్మ కోరుకునేది మనం మరింత సమర్థులుగా మారడానికి అని చెప్తున్నారు మాస్టర్. మానవ జన్మ కోరుకునేదే మరింత సమర్థులుగా మారి ఆ చైతన్యానికి దగ్గర అవుతాము. అలా కాకుండా ఆత్మలుగానే ఉండి ఏ విధంగా నేర్చుకుంటాం? నేర్చుకోవాలి అంటే భౌతిక శరీరం ఎంతో పురోగమంలో, అంటే నడుచుకుంటూ వెళ్ళేవాడికను పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడికి, కారులో వెళ్ళేవాడికి ఎంత తేడా ఉంటుందో, భౌతిక శరీరంతో భూమి మీదకి వచ్చి ఒక అంశాత్మ నుంచి దివ్యాత్మగా ఎదిగేటటువంటి ఇది కేవలం మానవ జన్మల ద్వారానే చాలా ఎక్కువ స్పీడ్ గా పురోగమనం చెందుతాం మాస్టర్. మన యొక్క అంతిమ గమ్యం ఏంటి అని ఈ మాస్టర్ ఆ సోల్ని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన యొక్క అంతిమ గమ్యం దైవత్వంతో ఏకమవ్వటం. ఇందాక నేను చెప్పాను కదా మాస్టర్, మనం మనుషుల యొక్క ప్రయాణం ఇక్కడ మొదలైతే ఈ పిరమిడ్ 4 అంచులు, ఇది అనంత విశ్వం. భూమి మీద ఉన్నటువంటి మానవ చైతన్యం అంచుచ్చి చివరిలో ఉంటుంది. సో మన యొక్క ప్రతి మనిషి యొక్క అంతిమ గమ్యం ఏమై ఉంటుందంటే ఆ దివ్యత్వంతో ఏకత్వం అవ్వటం. దివ్యత్వంతో ఏకత్వం అవ్వటం అంటే అక్కడ 2 ఉండవు, తానే దివ్యత్వం అయిపోతాడు. శివోహం, తానే శివోహం అయిపోతాడు. సో ఇక్కడ
అక్కడ నుంచి అంటే ఈ ప్రయాణంలో శివోహం తానే దివ్య చైతన్యంగా మారేటటువంటి స్థాయికి ఎన్ని జన్మలు పడతాయి అనేది ఆ వ్యక్తి యొక్క చైతన్యం, అతని యొక్క ఆసక్తి, అతని యొక్క పట్టుదల, ఈ భూమి ఆకర్షణలను అతను దాటుకోవడానికి అతను పెట్టినటువంటి ఎఫర్ట్ ఉపయోగపడుతుంది. సో అది ఆ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది అనమాట. తన యొక్క లక్ష్యం ఎన్ని జన్మలు పట్టొచ్చు, ఎంత సమయం పట్టొచ్చు అనేది. ఎవరైతే ఈ మనుష్యుల ప్రపంచంలో చిక్కుకొని అహం వలన చుట్టుముట్టి మాయలో పడి తమ ఆత్మతోనూ తమ ఉనికికి గల కారణాల వెనుక ఉన్న లోతైన సత్యాలతో వారికి సంబంధం ఎవరైతే తెంపుకొని ఉంటారో, మన ఆత్మతోనూ మన ఉనికితోనూ కల మన సంబంధాన్ని మనం తెలుసుకోకుండా మాయలో పడిపోయి భౌతికమైనటువంటి విషయాల పట్లే ఆకర్షణలతో జీవిస్తూ మాయలో ఉండిపోయి ఎన్నో జన్మలు వృధా చేసుకుంటూ జీవించటం మూలన ఆ దివ్యత్వంతో అనుసంధానమయ్యే, ఏకత్వమయ్యే లేదా తానే దివ్యాత్మగా మారే ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది. కానీ మాస్టర్స్ ఒక్కసారి మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఈ ప్రస్తుత సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ దిగటం అనేది ఉండదు. ఎందుకంటే ఈ ప్రస్తుత సమయంలో అపారమైనటువంటి కాంతి భూమి మీదకి విస్తరిస్తుంది, జ్ఞానం విస్తరిస్తుంది. ఇక్కడ ఎన్ని ఆత్మలు ఆ ఉన్నత దివ్య చైతన్య స్థాయికి చేరినాయి అని అడిగితే, మాస్టర్స్ ఒకసారి మ్యూట్ చేస్తారా, అన్మ్యూట్ చేస్తారా? సౌండ్స్ వస్తున్నాయి, ప్లీజ్. రెడ్డి గారు అందరినీ ఒకసారి మ్యూట్ చేయరా, సౌండ్స్ వస్తున్నాయి, డిస్టర్బెన్స్ ఉంది. నేను అన్మ్యూట్ చేసుకుంటాను. ఓకే ఓకే మాస్టర్స్, చాలా మంది మేడం, శైలజ మేడం కొంచెం మ్యూట్ చేయండి కొంచెం అందరినీ. హలో, థ్యాంక్ యూ. రెడ్డి గారు వినపడుతుందండి? నారాయణమ్మ గారు కొద్దిగా మ్యూట్ చేసుకోండి. సార్, మీ వాయిస్ అయితే క్లియర్ గా ఉంది. అయితే మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేయమని చెప్పండి. ఆటోమేటిక్ గా అది ఎక్కడ వస్తుంది సౌండ్ అనేది అర్థం అవుతుంది. బాగా డిస్టర్బెన్స్. రెడ్డి గారు కానీ శైలజ గారు కానీ చూడాలండి ఈ విషయం. నేను అదే ఇందాక నుంచి
వాళ్ళే చేయాలి. ఓకే అందరినీ ఓకే అన్మ్యూట్ చేస్తే అవునండి. అందరినీ అన్మ్యూట్ చేస్తారని నేను రెడ్డి గారిని అడుగుతున్నాను. మరి శైలజ మేడం గారు కూడా అందుబాటులో లేరు. ఓకే, అంటే మొబైల్ వాళ్ళు ఆన్లో పెట్టి మొబైల్ దగ్గరలో లేరేమో. సో ఎనివే మాస్టర్స్ అందరూ కూడా మీ మీ మొబైల్స్ లో అన్మ్యూట్ చేసుకోండి. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థమైపోద్ది. ఎవరైతే అన్మ్యూట్ చేసుకుని ఉన్నారో మ్యూట్ చేయండి దయచేసి. మిగతా వాళ్ళంతా క్లాస్ చెప్తున్నాను. జస్ట్ ఒక 5 minutes ఆగింది మేడం, క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరో అన్మ్యూట్ చేసుకోలేదు, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. పాత్రల శబ్దాలు వినపడుతూ డిస్టర్బెన్స్ అవుతుంది. అందువల్ల జస్ట్ ఇప్పుడు ఒక 3-4 minutes నుంచి క్లాస్ నేనేం చెప్పడం లేదు. ఎవరో అదే పని మీద ఉన్నారు, వారికి తెలియట్లేదు. మ్యూట్ చేసుకోవటం తెలియడం లేదు వాళ్ళకి. నారాయణమ్మ గారు చెప్పండి సార్. ఎవరో మీ పాత్రల శబ్దాలు బాగా వినపడి డిస్టర్బెన్స్ అవుతుందమ్మా. ఇక్కడ లేదండి, లోపల మీరు డోర్ కాకుండా ముగ్గురే ఉన్నారు. వాళ్ళ పేర్లు చూసి చెప్పండి సార్. ఓకే ఓకే, ఇప్పుడు ఆగిందండి. మీరు కాకుండా ఎవరున్నారంటే పైన ఇప్పుడు ఓకే, ఆగినట్టుంది. నారాయణ గారు మాట్లాడారు. గారు ఆగిందా? రైట్, ఇప్పుడు ఆగింది. థ్యాంక్ యూ అండి, ఎవరో గాని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పర్వాలేదు, థ్యాంక్ యూ. యూనివర్స్ ఎందుకు ఆపిందో. ఓకే మాస్టర్స్, మరణానంతర జీవితం అనే పుస్తకం మీద సజ్జన సాంగత్యం, స్వాధ్యాయ యోగం చేస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ అడిగారు. ఇందులో చాలా మంది భగవంతుడి స్థాయికి చేరుకున్నారు. అయితే దిగువ తలాలకు మళ్ళీ దిగి రావాల్సిన అవసరం వాళ్ళకి ఎన్నడూ కలగలేదా అని అడిగితే, ఇదంతా భగవంతుడి స్థాయికి, ఒక అంశాత్మ దివ్యాత్మ స్థాయికి ఎదగటానికి ఎన్ని జన్మలు పడుతుంది అని కూడా మరొక ప్రశ్న వేశారు. ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. తాము జన్మించేటప్పుడు నిర్ణయించుకున్నటువంటి లక్ష్యము, క్రమము, ఆత్మ మార్గము ఏవైతే వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ ఆత్మతో అనుసంధానంతో ఉండి ఆ మార్గంలో స్థిరంగా ఉండి అటువంటి వాళ్ళకి ఎక్కువ జన్మలు పట్టదు. ఆత్మ మార్గంలో లేకుండా భౌతిక ఆకర్షణలతో జీవించేటటువంటి వారికి, మాయకు లోనైన వారికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. వాళ్ళ ఆత్మతో అనుసంధానాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళకి, ఆత్మ మార్గం నుంచి ఆత్మ మార్గం నుంచి పక్కకు తొలగిన వారికి ఇంకొద్దిగా ఎక్కువ జన్మలు పడుతుంది అని చెప్తూ ఉన్నారు. దాని వెనుక ఉన్నటువంటి లోతైన సత్యాలు వారికి అవగాహనకు రాక. అయితే మాస్టర్స్, కొంతమంది ఇతర పద్ధతుల ద్వారా జన్మించిన వాళ్లకు సహాయ సహకారాలు అందించడం ద్వారా, మార్గదర్శకుని గానో, గురువు గానో, సహాయకుని గానో, మిత్రుని గానో ఆత్మ తలాలలో ఉండడం ద్వారా మరికొన్ని ఆత్మలకు సహాయం చేస్తూ జన్మలు తీసుకోకపోయినా పురోగమనం చెందటానికి వాళ్ళు ఆవలి వైపున ఉండి ఈవలి వైపు వారికి కూడా సహాయం చేస్తానికి కొన్ని ఆత్మలు సిద్ధంగా ఉంటాయి. ఆ విధంగా కూడా వాళ్ళు పురోగమనం చెందుతారు. ఆవలి వైపు వారు మీ ఎనర్జీలో మనకు ఎక్కువగా వస్తుంది మాస్టర్. ఆవలి వైపున ఆత్మరూపంలో ఉండి చేయగలిగినప్పుడు భౌతికంగా ఈ భూమి మీదకు వచ్చి కష్టపడటం ఉద్దేశం ఏమిటి? చాలా గ్రేట్ క్వశ్చన్, చాలా అద్భుతం. అయితే ఇక్కడ చూడండి, మనం అధిరోహిస్తున్నటువంటి జీవులము, మనం ఒక నిచ్చెనను తయారు చేస్తూ ఉన్నాము.
కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవిత లక్ష్యం ఒక చోట స్థిరంగా ఉండిపోవడమే. ఇది మారథాన్లో పాల్గొనినటువంటి సంఘటన లాంటిది. కొంతమంది కొన్ని ప్రదేశాల్లో నిల్చొని ఏమీ చేయకపోయినా పరిగెడుతున్నటువంటి వాళ్ళకి నీళ్లు అందిస్తారు. ఆ పరిగెత్తే వాళ్ళు మొదటి నుంచి చివరి వరకు అధిరోహించే వాళ్ళు వాళ్ళే భూమి మీదకి శరీరాలతో వచ్చినటువంటి వాళ్ళు. అర్థమైంది కదా మాస్టర్స్? మారథాన్ అంటే రన్నింగ్ పోటీ. ఈ రన్నింగ్ పోటీలో ఎక్కువ మంది పరుగు పందెం చేస్తూ ఉంటారు. మొదట పరిగెత్తిన వాడు మొదట చేరుకున్న గమ్యానికి చివరిలో చేరుకున్న వాడు కూడా గెలిచినట్లే. మొదట వచ్చిన వాడు గెలిచినట్లే, చివరి వచ్చిన వాడు కూడా గెలిచినట్లే. ఎవరూ ఓడిపోయినట్లు కాదు. అదే విధంగా ఆ అంశాత్మలుగా ప్రయాణం మొదలుపెట్టినటువంటి మనం దివ్యాత్మ స్థాయికి ఎదగడానికి ఈ మారథాన్లో పాల్గొని పరిగెత్తే వాళ్ళకి కాస్త సహాయకులుగా నీళ్లు అందిస్తూ చెమటను తుడుస్తూ సహాయం చేసే వాళ్ళు ఎలా ఉంటారో, భూమి మీదకి వచ్చి మారథాన్ చేస్తున్నటువంటి, అంటే భూమి మీద జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎదగడానికి చేస్తున్నటువంటి ఈ పరుగు పందెంలో ఆవులి వైపు వారు ఆత్మల లోకం నుంచి మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మనం ఒంటరి వాళ్ళం కాదు. అయితే ఇందులో మొదటి స్థానం చివరి స్థానం అనేది లేదు, అందరూ గెలిచి తీరుతారు. అయితే ఈ స్థలాల గురించి, స్థాయిల గురించి తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. భూమి యొక్క స్థాయి ఏంటిది అని అడిగితే, భూమి యొక్క స్థాయి 5వ స్థాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి మాస్టర్స్, వివిధ స్థలాల స్థాయిల ఉనికి చాప్టర్ యొక్క పేరు. ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. మనం తెలుగు ఎక్కువగా డిస్కస్ చేస్తాం కాబట్టి అర్థం కావడానికి, భూమి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది అంటే, భూమి ప్రస్తుతం 5వ స్థాయిగా తీసుకోబడుతుంది. ఈ స్థాయిలు ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు మాస్టర్? ఈ స్థాయిల గురించి ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఇందులో 7వ తలం నుంచి మానవులకి సహాయం చేస్తున్నటువంటి ఆత్మలు ఉన్నారు. వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఇది, భూమి యొక్క స్థాయి ప్రస్తుతం 5వ స్థాయి. దాని కింద ఇంకా ఎన్నో స్థాయిలు ఉన్నాయి. మూల చైతన్యాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. మూల చైతన్యాలు, మీలో కొంతమంది చాలా దిగువ స్థాయి వాళ్ళు ఉంటారు. వాళ్ళు 1వ స్థాయిలో ఉంటారు. మనుషులలోనే 1వ స్థాయి. మూలతలంలో కేవలం స్వచ్ఛమైన భావోద్వేగాలు, శక్తితో కూర్చబడి ఉంటుంది 1వ స్థాయి. అది కేవలం మూల శక్తి మాత్రమే. ప్రతి మనిషి అక్కడ నుంచి జర్నీ మొదలు పెట్టాల్సిందే. ప్రతి మనిషి కూడా ఈ కోణం దగ్గర నుంచి జర్నీ మొదలు పెట్టాల్సిందే మాస్టర్. అంటే మూలము నుంచి జర్నీ మొదలు పెట్టాల్సిందే. ఇక్కడ ప్రత్యేకమైన స్వీయ వ్యక్తిత్వం లేని జీవ రూపాలు కేవలం సమూహ ఆత్మల రూపంలో వాటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాయి. ఈ మొదటి స్థాయిలో ప్రత్యేకమైన స్వీయ వ్యక్తిత్వం లేని జీవ రూపాలు. అర్థమవుతుందా మాస్టర్స్?
అంశాత్మలుగా మానవులు జన్మ తీసుకోవడానికంటే ముందు ఒకటవ చైతన్యం, మూల చైతన్యం, ఈ మూల చైతన్యాలకు వచ్చేసి స్వీయ వ్యక్తిత్వం అంటూ ఉండదు. సమూహ ఆత్మలుగా జీవిస్తూ కేవలం ఒక మానవుడు వర్ణించలేని కొన్ని జీవ రూపాలు తీసుకొని ఉంటావి. ఒక మానవ నేత్రంతో చూడలేని ఎన్నో రూపాలు ఉన్నాయి మాస్టర్స్, మనం చూస్తూ ఉన్నాం. జీవులు 84 లక్షల జన్మలు. సో ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం వస్తుంది. మనుషులు తమ సమయం కోసం చూసినట్లే ఒక మనిషి అంశాత్మ నుంచి ఎదగటానికి సమయం కోసం ఎలా చూస్తూ ఉంటాడో, అంశాత్మ నుంచి ఎదుగుతూ 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 దివ్యాత్మ స్థాయికి ఎదుగుతాడు. ఈ మధ్యలో కొంత సమయం అనేది ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాలు లేదా వేల సంవత్సరాలు గడవచ్చు. ఇదే విధంగా మూల చైతన్యం అనేది సామూహిక ఆత్మల నుంచి ఒకే వ్యక్తిత్వంతో మానవ జన్మ తీసుకునేంత వరకు కూడా కొన్ని వందల లక్షల జీవ రూపాలను ధరించాల్సి ఉంటుంది. మాస్టర్స్ అర్థం చేసుకోండి. కానీ వాటి శక్తిని తక్కువ అంచనా వేయరాదు. వాటికి కూడా చాలా శక్తి ఉంటుంది. చిన్న చూపు చూడకూడదు. మనం చూస్తుంటాం చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న బ్యాక్టీరియా, వీటిని కూడా మనం చాలా తక్కువ చూపు చూస్తాం. చూడకూడదు అని చెప్తున్నారు. అంటే 7వ స్థాయి చైతన్యంలో ఉన్నటువంటి ఆ సోల్స్ మనకి ఏం చెప్తూ ఉన్నారు? మనకంటే తక్కువ స్థాయి చైతన్యం ఉన్నటువంటి జీవులను మనం తక్కువగా చూడటానికి వీలు లేదు. అయితే వాటికి చాలా గుర్తింపు గల భవిష్యత్తు ఉంటుంది. గతంతో పోల్చినప్పుడు మన మానవ భవిష్యత్తు ప్రస్తుత వర్తమానంలో ఉన్న మనకి తేడా ఎలా ఉంది? మన గతానికి మనమే చూసుకుంటే, మన గతం నుంచి మనం పురోగమనంలో ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకునే స్థాయిలో ప్రస్తుతం మనం ఉన్నాము అంటే మనం పురోగమనంలో ఉన్నట్టు. అదే విధంగా వాటి యొక్క పురోగమనం కూడా ఉంటుంది. వీటిని తక్కువ చేసి చూడవద్దు. సమానత్వమే ఏకత్వంలోకి తీసుకెళ్తుంది. ఇది మీరు అర్థం చేసుకుంటున్నటువంటి విషయం మూల చైతన్యాలు ఆవహిస్తాయా? మాస్టర్స్ చాలా టిపికల్ క్వశ్చన్ వచ్చింది చూడండి. మూల చైతన్యాలు ఆవహిస్తాయా అంటే ఇది మీరు అర్థం చేసుకుంటున్నటువంటి ఆవాహనం కాదు. ఆవాహించడం అనేది ఒక వాస్తవమే అయినప్పటికీ మూల చైతన్యాలు ఆకర్షింపబడేవే కానీ దాడి చేసేవి కాదు. అవి నిర్దేశించబడతాయి. అందువలన అవి తేలికగా ప్రభావితం చేయబడి ఏదో ఒక వైపుకు సాగిపోతాయి. ఈ మూల చైతన్యాలు భూమికి అతుక్కుపోయి రకరకాలటువంటి విచిత్రటువంటి బ్యాక్టీరియాస్, చాలా చిన్న చిన్న సూక్ష్మ జీవులుగా జీవిస్తూ ఉంటాయి. అయితే వీటి గురించి చెప్తున్నారు, ఇవి మనల్ని ఆవహిస్తాయా? ఆవహించటం అనేది మీరు అనుకున్నటువంటి ఆవహించటం కాదు. అవి నిర్దేశించబడతాయి. మీరు ఎటు నిర్దేశిస్తే అటు పోతాయి. మనిషి ఎదిగినప్పుడు ఆ మూల చైతన్యాల గురించి, ఆ మూల చైతన్యాలను ఒక మనిషి కంట్రోల్ చేయగలుగుతాడు, చైతన్య పరంగా ఎదిగినటువంటి వ్యక్తి. అయితే మిగిలిన స్థాయిల సంగతి ఏంటి అని అడుగుతున్నప్పుడు, ఇక 2వ స్థాయికి వస్తే కొండలు వృక్షాలను రక్షించే రక్షకుల స్థాయి. మాస్టర్స్ చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అర్థం చేసుకోండి. 2వ స్థాయి, ఈ 2వ స్థాయిలో కొండలను వృక్షాలను రక్షించేటటువంటి జీవులు, వీళ్ళని
మూల చైతన్యాల స్థాయి లాగే వీళ్ళని వ్యవహరించవచ్చు. కానీ వృక్షాల రక్షకుల విషయంలో ప్రతి వారికి ఒక వృక్షం కానీ తమదైన రకానికి చెందిన ఒక మొక్క గాని ఉంటాయి. గ్రీకులు దెయ్యాలని, స్ప్రైట్స్ అని, డ్రయాడ్స్ అని వాటి గురించి చెప్తారు కదా. ఈ అవగాహన స్థాయికి చెందింది చాలా వరకు. మాస్టర్స్ చాలా డెప్త్ గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొండలకి వృక్షాలకి రక్షించేటటువంటి చైతన్యాలు ఉన్నాయి. మైనింగ్స్ పేరుతో కొండలను బద్దలు కొడుతున్నారు, కలప పేరుతో అడవులు నాశనం చేస్తున్నారు. కానీ ప్రతి చెట్టుకి ప్రతి కొండకి ఒక రక్షకుడు ఉంటున్నారు. వాటికి తెలివి ఉంటుందా? అసలు చూడండి మాస్టర్స్, మనం అడగాల్సినటువంటి ప్రశ్నలన్నీ ఈ డోలరిస్ గారు అడిగేస్తున్నారు. ఇవి మూలంలో చాలా దయార్థ హృదయంతో ఉన్నవైనా వీళ్లకు వీటికి తెలివి కంటే అల్లరి ఎక్కువ. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వీళ్ళని మన పురాణాలలో యక్షిణులు గాను లెప్రకాన్లు గాను సంబోధిస్తారు. దీన్ని అర్థం చేసుకోండి మాస్టర్. యక్షిణులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు. చూడండి, గంధర్వులు అనేటప్పటికీ గంధమును సువాసనగా మోసుకెళ్తారు గంధర్వులు. అలాగే యక్షిణులు, ఈ యక్షిణులు ఇప్పుడు మనం అనుకున్నాం చూడండి, కొండలను వృక్షాలను పాలించే దేవీ దేవతలు మన పౌరాణిక భాషల్లో. ఈ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పుకునే స్ప్రైట్స్, డ్రయాడ్స్, ఇట్లా. ఈ యక్షిణులు, లెప్రకాన్స్ వీళ్ళు కొంత అల్లరి కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా ఉంటారు, వీళ్ళని మనం ఎలా గ్రహిస్తామని అడిగితే వీళ్ళని లిల్లీ పుట్లు లేదా అంగుష్ట ప్రమాణులు అంటారు. చూడండి, మన ఊహకు మన సామర్థ్యానికి మానవ చైతన్యంగా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కింది స్థాయిలు మనకు ఒకప్పుడు ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. మనం ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఒక సీక్రెట్ రివీల్ అవుతుంది. గత జన్మల్లో మనం యక్షిణులు అని చెప్తున్నారు. మానవ జాతిగా పరిణామం మనుషులు పొందడానికంటే ముందు యక్షులుగా, కిన్నెరలుగా, కింపురుషులుగా జీవించిన వాళ్ళని చెప్తున్నారు. మాస్టర్స్ అర్థం చేసుకోండి, మన యొక్క పూర్వీకులు లేదా మన యొక్క మూల, మన గత జన్మలు మనకు రివీల్ అవుతుంది. మన గత జన్మలు మనకు రివీల్ అవుతున్నాయి మాస్టర్. చాలా అద్భుతమైనటువంటి విషయాలు వస్తున్నాయి. సాధారణంగా వీళ్ళు అంగుళం లేదా లిల్లీ పుట్లు ఈ ప్రమాణంలోనే ఉంటారు. చాలా చాలా తక్కువ హైట్ తో ఉంటారు. వీళ్ళు ఆత్మల తలంతో ఎక్కువ అనుసంధానించి ఉంటారు. వాళ్లకు ఈ వృక్షాలకు, కొండలకు సంబంధించినటువంటి శక్తుల గురించి ఎలా ఉపయోగించాలో వారికి తెలుసు. చూడండి మాస్టర్స్, మనం పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చొని ధ్యానం చేస్తున్నా, కొండల్లో ట్రెక్కింగ్లు చేస్తున్నా మనం ఒంటరి వాళ్ళం కాదు. అయితే అటువంటి జీవులు ఉన్నారంటావా అని ఇంకా అనుమానాస్పదంగా అడుగుతుంటే ఉన్నారు, కానీ ఆత్మల తలంలో ఉంటారు. వాళ్ళు మానవ నేత్రాలతో చూడగలిగేటటువంటి కెపాసిటీ మానవులకి లేదు. కానీ వాళ్ళు తలుచుకుంటే, ఈ యక్షిణులు అనే వాళ్ళు తలుచుకుంటే భౌతికంగా ఉన్నట్టు మనకు కనపడతారు. వాళ్ళు కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు కొంతమందికి కనిపిస్తారు. భూమి మీద కొన్ని సాధనలు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు కనిపిస్తారు, కానీ వాళ్ళు ఆత్మలే. వారి ఆత్మలు కూడా మన ఆత్మలలాగే పరిపూర్ణత వైపు ఎదుగుతూ ఉంటాయి. వాటికి అడవిల్లో జంతువులు,
వృక్షాలు, సముద్రం, గాలి ఆశ్రయమిస్తాయి. పంచభూతాలు ఆశ్రయమిస్తాయి వాటికి. యక్షిణులు అనేటప్పటికీ మనకి మన పురాణాల్లో చాలా కథల్లో ఉన్నారు. కిన్నెరలు, కింపురుషులు. ఈ పదాలు మీరు ఎక్కడన్నా విన్నట్టున్నారా? కిమ్, కిన్. సౌత్ కొరియా, నార్త్ కొరియా వాళ్ళకి ఎక్కువగా వస్తాయి ఈ పేర్లు. కిన్, కింప్. సో ఈ భూమి మొత్తం మీద మానవ సమాజం అంతా ఒకటే. ఈ భూమి మొత్తం ఒక కుగ్రామం. ఈ యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు అనేటప్పటికీ గానము చేస్తూ ఉంటారు. ఒక సుగంధాన్ని వాళ్ళు మోసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చెట్లకు, అడవికి, కొండలకు, కోనలకు అన్నిటికీ వాళ్ళు సంరక్షకులుగా ఉంటున్నటువంటి వాళ్ళు. అయితే తమ సాధారణ స్థితిలో వీళ్ళు ఆత్మలుగా ఉంటారు. ప్రత్యక్షించుకోవడంలో అంటే ఎవరికైనా కనపడాలి అనుకున్నప్పుడు మాత్రం చిన్న చిన్న జీవుల్లా కనబడతారు. అది కూడా ప్రణాళికలో భాగమే. అవి ఆ విధంగానే ఆ ప్రకృతిని సంరక్షించుకునేటటువంటి ప్రకృతి శక్తులు, వాటికి దేవీ దేవతలు. దాని అర్థం ఏమిటి అంటే నేనేం చెప్పానో ఖచ్చితంగా అదే. వాళ్ళు ప్రకృతిని సంరక్షించుకుంటున్నటువంటి దేవీ శక్తులు, దేవీ దేవతల శక్తులు వాళ్ళు. యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు. వాళ్ళు పరిణామం ప్రకారం మానవులుగా జన్మ తీసుకుంటారా అంటే అవును. చూడండి మాస్టర్, సీక్రెట్ రివీల్ అవుతుంది. మీరందరూ కూడా మానవ జన్మ తీసుకోవడానికి మునుపు యక్షుణులు. అర్థమైందా మాస్టర్? ఒకరు థమ్స్అప్ చేయండి. నా వాయిస్ క్లియర్ గా ఉందండి రాజు గారు? వాయిస్ ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పుడు మనం అందరం ఎవరమని చెప్తున్నారండి? మన మూల జన్మలు మనం వెనకకి మనం తిరిగి చూసుకుంటే యక్షిణులుగా మనం జన్మలు తీసుకున్నాం, వృక్షాలుగా జన్మలు తీసుకున్నాం. మూల చైతన్యాల నుంచి మనం మార్పు చెందుతూ వచ్చాం. చివరికి మానవ చైతన్యంలోకి, వ్యక్తిత్వం ఉన్నటువంటి చైతన్యంలోకి వచ్చాం. వ్యక్తిత్వం కింది స్థాయిలో వ్యక్తిత్వాలు ఉండవు. సామూహికంగా ఉన్న వాటికి వ్యక్తిత్వం ఉండదు. సామూహిక చైతన్యాలకి వ్యక్తిత్వం ఉండదు. ఇండివిడ్యువల్ గా ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇండివిడ్యువల్ జన్మ తీసుకుంటారు. వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది. ఈ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళనే వ్యక్తులు అంటారు. ఈ వ్యక్తులే మానవులు. మానవ జన్మ తీసుకోవడానికి మునుపు యక్షుణులుగా ఉన్న వాళ్ళమే అని చెప్తూ ఆశ్చర్యంతో నోరేళ్ల పెట్టి, ఓ మేమందరము అంటే అవును, మనమందరము కూడా. మీ ప్రస్తుత అభివృద్ధి స్థాయిలో ఆత్మ పరిణామం గురించి ఎక్కువగా మాట్లాడలేదు. దాన్ని అర్థం చేసుకోవడం నీకు కష్టం. మనం ఎలా ఎదుగుతున్నామో వాళ్ళు కూడా అలా ఎదుగుతున్నారు. యక్షుణులుగా రాక మునుపు వాళ్ళ స్థాయిలు నిమ్న స్థాయి కాదు, మూల చైతన్యాల స్థాయి నుంచి ఎదుగుతూ వస్తారు. మూల చైతన్యాల స్థాయి నుంచి ఎదుగుతూ వస్తారు. ఈ యక్షులు, గంధర్వులు, వీళ్ళందరూ కిన్నెరలు ఎలా ఉంటారంటే, మీరు ఒక కోడిని కనుక చూస్తే కోడి కింది భాగం, పొట్ట దగ్గర నుంచి కింది భాగం, పొట్ట దగ్గర నుంచి పై భాగం ఒక కోడికి మనిషి ముఖం గనక అటాచ్ చేస్తే కోడికి ఎలా ఉంటారో, మనం భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి ఆత్మతోనే అనుసంధానమై ఉంది మాస్టర్స్. అందుకే శాకాహారులుగా మనం ఎందుకు మారాము?
యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, సాధారణ ఆ, ప్రాణుల్లాగా మన చుట్టూ జీవిస్తూ ఉన్నారు. అర్థం చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, నాగజాతి, భైరవ జాతి, ఎంతో మంది దేవి దైవ చైతన్యాలండి ఇవన్నీ. కోళ్లను కోసుకొని తినటానికి, మేకలు కోసుకొని తినటానికి వాటి లోపల ఉన్నటువంటి చైతన్యం, వాటి పరిణామ క్రమాన్ని ఆపుతున్నాం మనం. యక్షుణులుగా, కిన్నెరులుగా, కింపురుషులుగా మనం ఉన్నాం. నిజంగా ఒక కోడిని కిన్నెర కింపురుష జాతి మీకు తెలియదు చాలా చాలా మంది. సీక్రెట్స్ రివీల్ అవుతున్నాయండి. వెలుగు ప్రత్యక్షం అవుతుంది. చీకటిలో ఉన్నాయన్నీ ఇప్పుడు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. అందుకే ఈజిప్ట్ లాంటి కొన్ని ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమనం చెందినటువంటి దేశాలు ఒకప్పుడు, అక్కడ కొన్ని విగ్రహాలు, వాళ్ళు పూజలు చేసే విగ్రహాలు కూడా సగం మానవ ఆకారంలోనూ, సగం జంతువులు, పక్షుల ఆకారంలోనూ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళకి అంటే మనం ఇప్పుడున్నటువంటి స్థితి కంటే మనం ఎన్నో వేల సంవత్సరాల మునుపే ఆత్మజ్ఞానం చాలా అద్భుతంగా ఉంది భూమి మీద. ఈ జ్ఞానం అంతా కూడా ఆల్రెడీ విస్తారంగా అందరికీ ఉంది. అన్ని జీవుల్లోనూ దివ్యాత్మలు దివ్య సంచారం చేస్తూ ఉంటాయి. అన్ని ప్రాణుల్లోనూ దివ్యత్వంతోనే నింపబడి ఉన్నాయి. వీటిని చంపడానికి మనకు అధికారం లేదు. మరి కిన్నెరలు, కింపురుషులు కోళ్లకు సంబంధించినటువంటి ఆకారాల్లో ఉంటారు. వృక్షాలు, చెట్లు, కొండలు, కోనల్లో యక్షులు, గంధర్వులు నివసిస్తూ ఉంటారు చెట్ల రూపంలో కూడా. చాలా మంది గ్రహించడం లేదు. ఈ జ్ఞానం ఇప్పుడు అందుతుంది అంటే చూడండి, జ్ఞానం వెల్లడి అయింది, జ్ఞానం వెల్లడైంది అంటే కాంతి ఫోకస్ పడింది. కాంతి ఫోకస్ పడినప్పుడు, చీకటిగా ఉన్న చోట కాంతి ఫోకస్ పడినప్పుడు అక్కడ చీకటిలో ఏముందో మనకు తెలిసిపోతుంది కదా. ఇదే అర్థం చేసుకోండి మాస్టర్. అయితే మనం అందరం యక్షిణులమని, అదే విధంగా మనం ఎలా ఎదుగుతూ ఉన్నామో ఆత్మ పురోగమనంలో, మూల చైతన్యాలు కూడా తమ పరిణామ క్రమంలో ఎదుగుతూ వస్తాయని, వాటిని చంపుకొని తింటున్నప్పుడు వాటి పరిణామ క్రమాన్ని మానవుడు ఆపుతున్నాడని గ్రహించాలి. అందుకే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మనుషులకు వ్యామోహం ఎక్కువ. ఇవి జానపద